విద్యార్థుల జీవితాలతో వర్సిటీలు చెలగాటం, ప్రభుత్వం వద్ద రీఎంబర్స్మెంట్ పెండింగ్, 4,000 కోట్లకు పైగా పేరుకున్న బకాయిలు అయినా సొంత డబ్బు కట్టి తీసుకోవాలని పట్టు. ఇటీవల ఐసెట్ కౌన్సిలింగ్ విద్యార్థి దూరం, ఇప్పుడు పీజీసీ ఈసెట్లో సీటు కోల్పోయే పరిస్థితి, సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్టు 2 వరకు గడువు, వర్సిటీలు ప్రైవేట్ సంస్థల మారాయని ఆరోపణలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే కాలేజీలకు ఫీజులు కట్టాల్సినటువంటిది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ది. ఆ డబ్బులు కట్టకపోతే కాలేజీలో యూనివర్సిటీకి కట్టలేదు, యూనివర్సిటీ వాళ్ళు కాలేజీలకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. అయితే కాలేజీలు యూనివర్సిటీకి ఏ డబ్బులు కట్టాల్సి ఉంటుంది, వాళ్ళ రెన్యువల్ అమౌంట్ కట్టాలి, కట్టలేదు కాబట్టి వాళ్ళది ఆగుతున్నాయి. దాన్ని అసలు విషయం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం క్రిందటి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల, ఈ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదు. దానివల్ల విద్యార్థులు సఫర్ అవుతుంటే అదేదో యూనివర్సిటీల లోపం లేకపోతే కనుక కాలేజీల లోపం అని రాస్తున్నారు తప్పించి, అదే జగన్ అయ్యి ఉంటే జగన్ రాక్షసత్వంతో ఇన్ని లక్షల మంది విద్యార్థులు కష్టమని రాసేవాళ్ళు. ఇప్పుడు అదే బాబు అయ్యేటప్పటికి బాబు తప్పేం లేదు, యూనివర్సిటీలు తప్పు, కాలేజీలు తప్పు. ఇది మన జర్నలిజానికి పట్టిన నీచత్వం, నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం. ఇకపోతే